నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి నుంచి వీసీ ఛాంబర్ ముందు బైఠాయించిన విద్యార్థులతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల అసభ్యకరంగా ప్రవర్తించారు. అనారోగ్యంతో మృతి చెందిన తేజస్విని కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థులను నోటికొచ్చినట్టు మాట్లాడారు. న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదన్న విద్యార్థులతో నీచాతి నీచంగా మాట్లాడారు. ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని, అందులో లేడీ ఆఫీసర్ అయి ఉండి కూడా ఎవతే వీడియో తీసేది అంటూ విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడారు. ఎస్పీ నోటికొచ్చిన కూతులపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏరేది పెడతారు, మా దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అట్లా కాదన్నా, సరే మెస్కి వచ్చి తింటాడు కదా, తింటున్నప్పుడు మాతోటే కూర్చొని మా పక్కన మాట్లాడినే మా దగ్గర పోయి సర్వ్ చేసుకొని తినొచ్చు కదా. ఎవరు వస్తుందంటే మెస్ కలర్ అయిపోతుంది, అంత చేంజ్ అయిపోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని స్టూడెంట్స్ తో దురుసుగా ప్రవర్తించారు, దురుసుగా మాట్లాడారు. అలాగే నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆమె ఎస్పీ కాదు, డిఐజీ ర్యాంక్ లో ఉన్నటువంటి మహిళా అధికారులు. ప్రభుత్వం ఏమో స్త్రీల విషయంలో మేము పెద్దపేట వేస్తున్నాం, వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తున్నాం చెప్పారు. కానీ సాక్షాత్తు జిల్లా ఎస్పీ ర్యాంక్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి విద్యార్థుల పట్ల మాట్లాడుతున్నటువంటి పరిచయ పదజాలాన్ని మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం తేజస్విని అనేటువంటి ఒక సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ బాసరలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి అనారోగ్యంతో ఆ గాంధీ ఆసుపత్రి చికిత్స పొంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆమె చనిపోవడానికి కారణం ప్రధానంగా అక్కడ పెడుతున్నటువంటి ఫుడ్, అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం అనేటువంటిది విద్యార్థులు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వీసీ గోవర్ధన్ ఛాంబర్ను ముట్టడికి బయలుదేరారు. ఇవాళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ బాసరలో తేజస్వినికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు ధర్నా చేస్తూ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ పంపించాలి, మెరుగైనటువంటి వైద్య సేవలు ఇక్కడ మెరుగుపరచాలి యూనివర్సిటీలో, అంతేకాకుండా సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలంటూ బయలుదేరారు. కానీ ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ర్యాంకులో ఉన్నటువంటి మహిళా అధికారులు కనీసం యూనిఫామ్ చేసుకున్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా విద్యార్థుల పట్ల పరిచయ పద్యాల వాడుతోంది. ఆమె ఆంధ్రాకి సంబంధించినటువంటి అధికారి. ఆమె ఇక్కడ పైరవీలతో పోస్టింగ్ చేసుకొని కేవలం పైరవీల ద్వారానే అందరినీ మధ్య పెడుతూ 1 కాదు 2 కాదు ఏకంగా 2 సంవత్సరాలుగా నిర్మల్ ఎస్పీగా కొనసాగడమే కాకుండా ఆ భాషల్లో చదువుతున్నటువంటి విద్యార్థి అందరూ కూడా పేద మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు. వాళ్ళను ఇష్టానుసారంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూపినటువంటి రీతిలో ఇష్టానుసారంగా చూస్తూ యువతే అది వెనక నుండి వీడియో తీసుకుంది అంటూ ఏ హక్కుతో ఆమె మాట్లాడిందో సమాధానం చెప్పాల్సి అవసరం కనిపిస్తోంది. పదే మహిళలను పెద్దపీట వేస్తామని చెప్తున్నటువంటి డీజీపీ శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఆమెకు చేరింది కాబట్టి తన డిపార్ట్మెంట్ లో ఎవరు ఏం చేయలేనటువంటి నేపథ్యంతో శ్రీధర్ రెడ్డి అండదండలతో ఇష్టానుసారంగా విద్యార్థుల పట్ల ఒక ఎస్పీ స్థాయి ర్యాంక్ లో ఉంది, ఒక డిఐజీ ర్యాంక్ లో ఉంది, ఒక జిల్లాకి ఎస్పీగా పనిచేస్తున్నటువంటి జానకి షర్మిల. ఆమె బ్రీడ్ అంతా కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి బ్రీడ్. ఆమె ఆంధ్రాలో పుట్టి పెరిగి ఇక్కడికి అప్పుడు తెలంగాణ వచ్చే కంటే ముందు వచ్చినటువంటి గ్రూప్ 1 ర్యాంక్ వచ్చి నిలువెల్ల ఆంధ్ర అహంకారాన్ని పెట్టుకున్నటువంటి ఆ మహిళా అధికారిని కావాలని తెలంగాణ విద్యార్థుల పట్ల అవమానకరంగా, అవహేళనగా, అభ్యంతరకరంగా మాట్లాడడం మాత్రం తీవ్రంగా విద్యార్థులను ఖండిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీసీ ఎవరైతే ఉన్నారో గోవర్ధన్ కి సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా విద్యార్థుల స్టాఫ్ అందరూ కలిసి ధర్నా చేస్తా ఉంటే మరొక రకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే తెలంగాణ ఆంధ్ర మధ్య విధ్వంసాలు చేశారో అదే రకంగా ఇక్కడ మళ్ళీ వీసీకి పాజిటివ్ గా కొంతమంది గ్రూప్ ను తయారు చేసి ఆమె వాళ్ళతో పాజిటివ్ గా ధర్నా చేస్తుంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ ను మొత్తం తన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ లాగా ఆమె బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లా అండ్ ఆర్డర్ తన అదుపులో కంట్రోల్లో ఉంచాల్సినటువంటి అధికారిని ఆమె కావాలని గొడవలు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంతటి
అహంకారపూరితంగా ఇవాళ తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్న కాలంలో గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫీలింగ్ రాలేదు. కానీ ఇవాళ విద్యార్థులను అక్కడ నేరుగా ఆ ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరివే నువ్వు అంటూ ఆ పదజాలం అహంకారపూరితమైనటువంటి పదజాలంతో ఎస్పీ మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పీ వైఖరి మారకపోతే త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్నారు. అధికారం, పదవులు, బదిలీలు ఎవరికి శాశ్వతం కాదు. కానీ యూనిఫామ్ వేస్తున్నప్పుడు ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాలి. అందులో మహిళా అధికారులుగా ఉన్నటువంటి జానకి శ్రీమల అనేక రకాలుగా వివాదంలో అనేక వివాదాలు ఆగుతున్నాయి. కానీ ఆమె వాటన్నింటిని లెక్క చేయకుండా కేవలం శివధర్ రెడ్డి తన దండంతో ఉన్నాడని పూర్తిగా ఇష్టానుసారం జిల్లాలో సైతం ఆమెకు దక్కినట్టుగా ఏకఛత్రాధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాండ్ ఆర్డర్ ను పూర్తిగా తన అదుపులోకి తీసుకుని పూర్తిగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి ఒక అధికారిని కేవలం అక్కడ విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి భాష, విద్యార్థుల మధ్య సృష్టిస్తున్నటువంటి వైవిధ్యాలు చూస్తుంటే పోలీస్ అధికారులు ముక్కుడు వేలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంత కోపం వచ్చినా, ఎంత విచక్షణ కోల్పోయినా యూనిఫామ్ ఉన్నటువంటి అహంకారంతో విద్యార్థుల పట్ల మాట్లాడేటువంటి ఆశ మాత్రం తీవ్ర అభ్యంతరకరమైన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి నుంచి వీసీ చాంబర్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల ఆమె వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యోగులు కూడా గతంలో అనేక సార్లు ఇట్లాంటివి, కానీ వాళ్ళని పిలిచి మాట్లాడి సంధాయించి పంపించారు. ఇట్లాంటి వ్యవహారంలో భోజనం సరిగ్గా లేదు, ఒక విద్యార్థి చనిపోయినటువంటి కోపంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల జిల్లా ఎస్పీ వ్యవహరించినటువంటి తీరు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయానికి సంబంధించి పూర్తిగా దీన్ని ఉన్నతాధికారులు దీనిపైన రెస్పాండ్ కాకపోతే ఆమె చేస్తున్నటువంటి అనేక రకాల వ్యవహారాలు ఇవాళ బయటకు రావాల్సి ఆమె అవినీతి అక్రమాలపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువతి కాబట్టి, అక్కడి నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారి కాబట్టి ఆమె నగనారాలు ఆ ఫీలింగ్ పెట్టుకుని కేవలం తెలంగాణ పేద మధ్యతరగతి పిల్లలపైన ఆమెకి మాట్లాడినటువంటి భాష, పదజాలం ఇప్పటికైనా వెనక్కి తీసుకుని వాటి వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా జిల్లాలో ఆమె చేస్తున్నటువంటి అనేక అవినీతి అక్రమాలపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కింది స్థాయి సిబ్బందితో ఆమె వివరించేటువంటి తీరు కావచ్చు, ఆమె నడుస్తున్నటువంటి విధానం కావచ్చు అభ్యంతరకరంగా ఉంటుంది. అందరినీ లెక్క చేయకుండా తమకు డీజీపీ పరిచయం ఉన్నాడంటూ ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా పూర్తిగా ఉత్తరాంశమైనటువంటి సందర్భంలో ఇవాళ భాషలలో జరుగుతున్నటువంటి ఉద్యోగులు జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించి ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆమె వివరించినటువంటి తీరు కావచ్చు, అనారోగ్యంతో తమ తోటి స్నేహితురాలు చనిపోతే ఆమె పట్ల యాజమాన్యం కావచ్చు, అక్కడ యూనివర్సిటీ వీసీ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ కావచ్చు వివరించినటువంటి తీరు పట్ల వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదనను ఆమె కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వివరించడం, అక్కడ రాజకీయాలు సృష్టించబడినటువంటి చేస్తుందనేటువంటి తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి డిఐజీ జానకి శ్రీమల వెంటనే ఆమె వ్యవహారాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆమెకు గుణపాఠం చెప్తామని చెప్తున్నారు. తెలంగాణ మహిళలు కొంత ఈ మధ్య కాలంలో వాళ్ళకు కొంత చైతన్యం కూడా వచ్చింది. చదువుకున్నటువంటి పిల్లలు పేద మధ్యతరగతి నుంచి పిల్లల తల్లిదండ్రులు రూపాయి కూడా పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భంలో వాళ్ళక్కడ ఎదుర్కొంటున్నారు. కానీ అది మర్చిపోయి ఆమె కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి తోటి విద్యార్థులను ముందు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి అది వీడియో తీసుకుంటూ మాట్లాడటం, ఇవాళ సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన సందర్భంలో ఇట్లాంటి వ్యవహారం కొనసాగుతున్నా కూడా కావాలని ఆమె వివరించినటువంటి తీరు ఆమె అధికార దర్పానికి, ఆమె అహంకారానికి అడ్డం పడుతున్నటువంటి విద్యార్థులైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితులతో రాష్ట్రం నుంచి వీసీ చాంబర్ ముందు బయటటువంటి విద్యార్థులను కనీసం పిలిచి మాట్లాడి దాన్ని సంధాయించేటువంటి పని చేయకుండా కేవలం యుద్ధ వాతావరణం సృష్టించడానికి మాత్రం ఆమె కూనుకున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది. ఆమె మాట్లాడే మాటలు కూడా నిజంగా ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యవహారం కూడా పూర్తిగా ఆమెకు ఉన్నటువంటి అహంకారాన్ని మరోసారి నిరూపితం చేశారనేటువంటి కూడా విద్యార్థులు చెప్తారు. ప్రస్తుతానికి ఇంకా ఎస్పీ అక్కడే ఉండి విద్యార్థులతో అక్కడికి పంపించడానికి, లాఠీచార్జ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏవైతే వాళ్ళని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగినా కూడా ఎస్పీ పరిస్థితుల్లో ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ చెప్పినటువంటి మాటలు వెనక్కి తీసుకున్న దాకా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళమని మాత్రం విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి వ్యవహారం పోలీసులు తీవ్రంగా చర్చగలుగుతుంది. దీనిపైన మరి డీజీపీ శ్రీధర్ రెస్పాండ్ అవుతాడా, ఎస్పీలు రెస్పాండ్ అవుతారా, మహిళా అధికారులు రెస్పాండ్ అవుతారా, మహిళలకు పెద్ద చేస్తున్నామని నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మంత్రి శ్రీధర్ బాబు రెస్పాండ్ అవుతాడా, లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెస్పాండ్ అవుతారా చేయాలి. కానీ వెంటనే జానకి శ్రీమల దీనిపైన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా
ఆ విద్యార్థులను మాత్రం ఆందోళన విరమించేటువంటి ప్రసక్తి అయితే కనిపించడం లేదు. రైట్ థ్యాంక్ యూ భాస్కర్.